హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. రైస్లో కానీ రోటీస్లో కానీ ఎలా తిన్నా కూడా అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. ఒక్కసారి నేను చెప్పినట్టు చేసి చూడండి, మీ ఇంట్లో రెగ్యులర్గా మునక్కాడలు ఎప్పుడు తెచ్చినా కూడా ఇలానే కర్రీ చేయని చెప్తారనమాట. అంత బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్ అంత టేస్ట్గా ఉండాలంటే మునక్కాడ కర్రీ ఇలా చేసి తీరాల్సిందే. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలానే 3-4 లవంగాలు, అలానే 2-3 యాలకులు అయితే వేసుకొని, పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలండి. అలానే గసగసాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము గసగసాలు చివర్లో వేసుకోవాలి, ఎందుకంటే ముందే వేస్తే గసగసాలు త్వరగా వేగిపోతాయి కాబట్టి. ఈ మసాలా దినుసులన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని, చిన్న సైజులో ఉన్న 2-3 టమాటాలు అయితే తీసుకోవాలండి. అందులోనే అల్లం ముక్క చిన్నది తీసుకొని, అలానే 7-8 రెబ్బల వెల్లుల్లిపాయలు వేసుకొని, వాటర్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు మునక్కాడ మసాలా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ తర్వాత ఆవాలు, జీలకర్ర, అలానే 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు అయితే వేసుకోవాలండి. ఇక్కడ తాలింపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎన్ని తీసుకోవాలి అంటే, మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు ఒక 3 లేదా 2 తీసుకోండి చాలు. సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడైనా కూడా కలర్ చేంజ్ అయిపోయి, అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఇక్కడ మునక్కాడ ముక్కలు అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 మునక్కాడ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో ఒక 1 మినిట్ వరకు టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మునక్కాడల్ని. ఆ తర్వాత మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉడుకుతాయి. మునక్కాడలు ఇలా ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. అలానే కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలండి. అలానే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. కారం తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోండి, లేదు ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుండు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ మనం చేసేది వెజిటేబుల్ కర్రీ, సో మనకి ఇక్కడ కారం తక్కువే పడుతుంది. అందులోనూ ఇంకా మనం ముందుగానే మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కర్రీ కాస్త స్పైసీగానే ఉంటుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారమే వేస్తున్నానండి. అంతకన్నా ఎక్కువ వేసుకున్నా కూడా మరీ స్పైసీ అయిపోద్ది. ఉప్పు, పసుపు, కారం వేసుకున్న తర్వాత ఇలా మునక్కాడ ముక్కలకి చక్కగా పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని, ముందుగా మనము గ్రైండ్ చేసి తీసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని, మసాలా పేస్ట్ని వేసుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయేంత వరకు 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీలో ఎవరికైనా ఈ కర్రీ రెసిపీ తెలియదు అనుకుంటే మాత్రం ఈ వీడియో చూసి ట్రై చేయండి. మీరు ఎవరైనా ట్రై చేస్తే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా కాసేపటికి కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టి ఉడికిస్తే కనుక త్వరగా ఉడికిపోతుంది కర్రీ. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే మా ఇంట్లో అందరికీ కరెక్ట్గా గ్రేవీ సరిపోద్ది అని నేను అనుకొని 1 గ్లాస్ అయితే యాడ్ చేశాను వాటర్. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, అలానే ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. కర్రీ ఎంతో టేస్టీగా యమ్మీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మూత పెట్టి ఉడికిస్తే కనుక త్వరగా ఉడికిపోతుందండి కర్రీ. మనం గమనించినట్లే కర్రీ అయితే చక్కటి గ్రేవీ అయితే ప్రిపేర్ అయిందండి. చూడ్డానికి అయితే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది. ఇంట్లో మా వాళ్ళు కూడా సూపర్గా ఉందని చెప్పారు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసేయడమే. నేనైతే కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి రావాలి అని చెప్పేసి 1 నిమిషం పాటు కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఉడికిస్తానండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మునక్కాడ మసాలా ఎలా చేయాలో చూశారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ రెసిపీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి.
ఫైనల్గా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకే ముందుగా వస్తుంది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.